నమస్కారం, బాలు టీవీ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100% ఫలితాలు సాధించిన సందర్భంగా తిరుమలగిరి అడ్డ రోడ్డు నుండి పాఠశాల వరకు అధిక మార్కులు సాధించిన అనరాశి వైష్ణవి 549, ముత్యాల సాయి తరుణ్ 536, కడప సాత్విక 535, తాటిపాముల పూజ 531, గుండ్లపల్లి సాయి చరణ్ 523, బొట్టు మధులత 521, సోమేష్ కుమార్ 518, వీరితో పాటు 500కు పైగా మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులను డప్పు చప్పళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ధామిర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ ఝాన్సీ రాణి, విద్యార్థులు పాల్గొన్నారు. మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ధామిర శ్రీనివాస్, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థుల కోసం ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి సంబంధించి ముందస్తుగా బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి తిరుమలగిరి మరియు చుట్టూ ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ సేకరించి తిరుమలగిరి పాఠశాలలో చేర్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. తీరా జూన్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైంలో మనం బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పిల్లలందరూ అప్పటికే ప్రైవేటు బళ్ళకు వెళ్ళే ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏప్రిల్ 23 నాడు ప్రారంభించినటువంటి ప్రోగ్రాం ఈ సమ్మర్ అంతా కూడా ప్రతిరోజు ఒక విలేజ్, ప్రతిరోజు ఒక వార్డు మొత్తం తిరిగి దాదాపు ఇప్పటికే 400 నుంచి 500 ఫ్యామిలీస్ను మేము కలవడం జరిగింది. ఒక 220 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టుగా మేము గుర్తించాం. వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేసి రెండవ దఫాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మనకు తిరుమలగిరి బడిలో వస్తున్నటువంటి అద్భుతమైన ఫలితాలు 549 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మా విద్యార్థిని. మొన్న 74 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 74 మంది పాస్ అయ్యి 100% రిజల్ట్ పొందాము. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడంతో పాటు ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడానికి మన తిరుమలగిరి బడి రెడీగా ఉన్నది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈ పాఠశాల యొక్క వనరులందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ బడిబాట కార్యక్రమాన్ని సమ్మర్ మొత్తం ఇంటింటికి తిరుమలగిరి బడి పేరు మీద మేము నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత నాణ్యత కలిగినటువంటి విద్యను కూడా అందజేసేందుకు ఒక కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను మార్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకు పేరెంట్స్, తర్వాత ఉన్నటువంటి అధికారులు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలంలో తిరుమలగిరి ఉన్నత పాఠశాల యొక్క విజయాలను తెలుపుతూ మన ఊరు మన బడి మన పిల్లలు అనేటువంటి నినాదంతో ఇంటింటికి తిరుమలగిరి బడి పేరుతోని ఏప్రిల్ 23 నుండి మనం ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రోగ్రాంలో బడిబాట కార్యక్రమాన్ని ముందస్తుగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం డేట్ ఇచ్చిన తర్వాత మనం చూస్తే తీరా జూన్ 10, 12వ తారీఖు వరకు విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేము ముందస్తుగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మధ్యకాలంలో మేము చేసిన ప్రోగ్రాంలో దాదాపు 400 నుంచి 500 ఇండ్లు తిరగడం జరిగింది. 200 నుంచి 250 మంది విద్యార్థులను మేము గుర్తించాం. వీళ్ళందరికీ ఫోన్ కాల్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ యొక్క అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, తద్వారా మంచి ఫలితాలు రాబట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. గత విద్యా సంవత్సరం ఫలితాలు చూస్తే 549 మార్కులతో అనరాశి వైష్ణవి అనే అమ్మాయి టాప్లో రావడం జరిగింది. అదేవిధంగా 74 మంది విద్యార్థులు పరీక్ష రాసి 74 మంది పాస్ అయ్యారు. 100% రిజల్ట్ పొందడం కూడా మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తున్నప్పుడు ప్రజలు వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని చెప్పి మేము ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ పిల్లలందరినీ మన పాఠశాలలో చేర్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ దిశలో చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ అందుకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.